హలో ఫ్రెండ్స్, ఇవాళ నేతి బీర హార్వెస్ట్ అండి. ఈ చెట్టుకు ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ క్యాప్సికమ్ కూడా ఉంది చూడండి. హార్వెస్ట్ చేసుకుందాం. చాలా రోజులైంది చేసుకుందాం అనుకుంటున్నా, చేసుకోకపోతున్నా. ఇంకా ఒకటి చిన్నగా వస్తుంది. ఇక్కడ ఒకటి ఉంది చూడండి, ఎంత పొడుగ్గా అయిపోయింది. వాళ్ళు కూడా ఇది హార్వెస్ట్ చేస్తున్నాం. ఇవి 3 వచ్చినాయండి. ఇది కూడా అయిపోయింది చూడండి, అది తీసేస్తున్నా. ఇది ఎందుకు ఇట్లా చీలిపోయింది. ఇది నిమ్మకాయలు కూడా చాలా అయిపోయినాయి చూడండి. హార్వెస్ట్ చేసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది, ఇది కూడా చేసేస్తున్నా. ఇది కూడా ఎల్లో అవుతుంది. ఇప్పుడు క్లీన్గానే వచ్చేసింది చూడండి. ఇది ఎల్లో, సగం ఎల్లో అయిపోయింది. ఇది కూడా అయిపోయింది. ఇవన్నీ చిన్నగా ఉన్నాయి. ఇది కూడా చిన్నగానే అయింది ఉంది, కానీ అయిపోయింది. ఇది కూడా రెడ్డిష్ 4 వచ్చినాయి ఉన్నాయి చూడండి, కానీ అయిపోయినాయి. ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నా. చేయాలనా వద్దా? చాలా చిన్నగా ఉన్నాయి, వద్దులే. పచ్చిగా అయిపోయిన తర్వాత తీద్దాం. ఇదైతే అయిపోయింది. ఇలా అయిపోయింది చూడండి. చాలా పెద్ద సైజులో ఉన్నాయి నిమ్మకాయలు. ఇది కూడా ఇక్కడ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. కింద అయితే చాలా ఇంకా ఉన్నాయి, బంచెస్గా వస్తున్నాయి. 6 months నుండి ఇస్తున్నాయి అండి, కానీ చాలా వస్తున్నాయి నిమ్మకాయలు అయితే. ఇంకా ఇవి మల్బరీస్ కూడా కొన్ని ఉన్నాయి. ఇది కూడా హార్వెస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మల్బరీస్ అయిపోయినాయి. ఇక మళ్ళీ అన్నీ ప్రూనింగ్ చేసేయాలి, అప్పుడే వస్తుంది. కానీ మల్బరీస్ మాత్రం చాలా అంటే చాలా వస్తున్నాయి. కిలోలకు వద్దు, 1 కిలో ఇంకా వచ్చినాయేమో. చూడండి ఎంత పొడి ఉందో మల్బరీ. చిన్న చెట్టు అండి, ఓన్లీ 6 months చెట్టే ఇది.